వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ 2025 రిజల్ట్స్లో మనకి ఎవరికైతే 50,000 ర్యాంక్ లోపల అయితే రావడం జరుగుతుందో వాళ్ళకి మంచి ప్రైవేట్ కాలేజెస్ లిస్ట్ అయితే నేను ఇప్పుడైతే చెప్తాను. సో దాంట్లో మీకు నచ్చిన కాలేజ్లో మీకు నచ్చిన బ్రాంచెస్లో సెలెక్ట్ చేసుకొని సీట్స్ని మీరైతే జాయిన్ అవ్వచ్చు. సో ఆ లిస్ట్ని అయితే నేను వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో 50,000 ర్యాంక్ లోపల వచ్చిన వాళ్ళకి మంచి ప్రైవేట్ కాలేజెస్ వచ్చేసరికి సో ఫస్ట్గా మనకి విజ్ఞాన్ లోరా కాలేజు. సో ఈ కాలేజీలో మనకి సిఎస్సి అలాగే ఐటీ బ్రాంచెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సో మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూసుకుంటే సో 42,000 ర్యాంక్ లోపు వచ్చిన వాళ్ళకైతే ఈ కాలేజీలో వచ్చే అవకాశం అయితే ఉంది. సో దాని తర్వాత లక్కిరెడ్డి, బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మైలవరం చూసుకుంటే సిఎస్సి ట్రిపుల్ ఈ బ్రాంచెస్లో మనకైతే అవైలబిలిటీలో ఉన్నాయి. సో అరౌండ్ మనకి 48,000 ర్యాంక్ లోపు అయితే ఉన్న వాళ్ళకైతే రావచ్చు. సో దాని తర్వాత అన్నమాచార్య ఇంజనీరింగ్ కాలేజ్ రాజంపేట. సో దీంట్లో మనకి ఈసీఈ సిఎస్సి బ్రాంచెస్లో మనకి సీట్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి. సో అరౌండ్ మనకి 42,000 ర్యాంక్ లోపు అయితే ఉన్న వాళ్ళకైతే రావచ్చు. దాని తర్వాత చైతన్య భారతి గుంటూరు అనమాట. సో ఈ కాలేజీలో మనకి ఐటీ ఈసీఈకి సంబంధించిన బ్రాంచెస్లో మనకి సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో అరౌండ్ మనకి 47,500 లోపు ఉన్న వాళ్ళకైతే సీట్ అయితే రావచ్చు. సో ఈ లిస్ట్లో మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నేను నెక్స్ట్ వీడియోలో 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏం కాలేజెస్ అలాగే యూనివర్సిటీస్ ఏంటనేది కూడా చెప్తాను. దాని తర్వాత 1000 ర్యాంక్ అలాగే 1 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అలాగే 1,50,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఏ కాలేజెస్లో మంచి కాలేజెస్లో సీట్ వస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ వీడియోస్ని. సో ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.